మాన్యులు మా అందరికీ ఆత్మీయులు భారత ఉపరాష్ట్రపతి గౌరవ శ్రీ వెంకయ్య నాయుడు గారు, రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు సిఎస్ఎల్ నరసింహన్ గారు, కేంద్ర మంత్రివర్యులు బండారు దత్తాత్రేయ గారు, వేదికను అలంకరించిన పెద్దలు, సభలో ఆసీనులైన ఆత్మీయ బంధువులందరికీ నమస్కారాలు. ముందుగా మనందరి పక్షాన, తెలంగాణ రాష్ట్రం పక్షాన నేను శ్రీ వెంకయ్య నాయుడు గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మనకి ఈరోజు వారు ఇచ్చిన గౌరవం ఏంటంటే, వారు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటిసారి భారత ఉపరాష్ట్రపతి గారిని సన్మానించుకునేటువంటి ఒక చారిత్రక అవకాశాన్ని వారు మనకు కలిగించారు. అందుకు మనందరి పక్షాన గివ్ ఏ బిగ్ హ్యాండ్ ప్లీజ్. నేను మనందరి పక్షాన వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వెంకయ్య నాయుడు గారి గురించి నేను ఎక్కువగా చెప్తే కొంచెం ఎక్కువ అయిపోతుంది. కారణం ఏంటంటే మనందరికి తెలిసిన వ్యక్తి, వారి గురించి తెలియని వారంటూ ఎవరు లేరు. కానీ ఒక ప్రత్యేక సందర్భం, మన మధ్య ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎదుగుతూ ఎదుగుతూ ఒదుగుతూ ఒదుగుతూ ఈరోజు ఒక అత్యున్నత శిఖరాన్ని అధిరోహించడం మనందరికీ చాలా గర్వాన్ని, సంతోషాన్ని కలిగించే విషయం. కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు చెప్పుకోక తప్పదు. ఢిల్లీకి వెళ్తే ఎప్పుడు మనందరినీ కూడా మద్రాసులు అని పిలిచేవాళ్ళు. అక్కడ ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక తెలుగువారు అనేవారు ఉన్నారు, వారికి ఒక ప్రత్యేకత ఉంది, వారికి భాష ఉంది, మంచి ఉంది అని చెప్పి మనకు అందరూ కూడా గుర్తింపు వచ్చింది. కొన్ని సందర్భాలు అట్లా ఉంటాయి. తెలుగు వాళ్ళకి, తెలుగు భాషకి మనకు లభించినటువంటి గౌరవం ఈరోజు మన తెలుగు బిడ్డ వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించడంతో అది ఇనుమడిస్తుంది అని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం కూడా లేదని కూడా ఈ సందర్భంగా మన ప్రత్యేకత నిలబెట్టడంలో వెంకయ్య నాయుడు గారు దిట్ట, వారికి తెలుసు. మొన్న వెంకయ్య నాయుడు గారి కార్యక్రమానికి సంబంధించి ఒక 2-3 మిత్రులు కూర్చొని మేము మాట్లాడుతూ ఉన్నాం. యంగ్ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే వారు నాతో ఉన్నారు. ప్రోగ్రాం గురించి మంచి చెడ్డ మాట్లాడి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనుకునే సమయంలో స్థాయి ఎట్లా పెంచుకోవాలి, రాజకీయాలలో ఎట్లా పైకి రావాలి, వెంకయ్య నాయుడు గారు ఈరోజు వైస్ ప్రెసిడెంట్ అయ్యారంటే ఊరికే కాలేదు, దాని వెనుక చాలా కఠోరమైన పరిశ్రమ, శ్రమ, ఒక దీక్షతో పనిచేసేటువంటి విధానం ఉంటే తప్ప అది సాధ్యం కాదు అని చెప్పడం జరిగింది. చాలామంది చెప్తూ ఉంటారు, గవర్నర్ గారు కూడా చెప్పారు, వెంకయ్య నాయుడు గారు అద్భుతమైనటువంటి వక్త. అద్భుతమైన వక్త మాట్లాడితే వినడానికి మనకు అందరికీ చాలా ఆనందంగా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తాం కూడా. కానీ దాని వెనుక వక్త యొక్క కృషి ఎంత ఉంటుందో మనకి ఎవరికి తెలియదు. ఆ వక్త ఊరికే ఎదగడు, చాలా పరిశ్రమ చేయాలి, చాలా కృషి చేయాలి. అందులో వక్తృత్వం సరే, చాలా ఉపన్యాసాలు వింటాం, చాలా మనం మాట్లాడుతూ ఉంటాం, సంభాషిస్తూ ఉంటాం, ఉపన్యసిస్తూ ఉంటాం. కానీ ఉపన్యాసాన్ని పండించడంలో అద్భుతమైనటువంటి పదాల కూర్పు, భాష, ఆ భాషలో నుంచి ఉట్టిపడేటువంటి భావం, అవన్నీ కలగలిస్తే తప్ప అది సాధ్యం కాదు, అది పండదు. అది పండించేటువంటి ఒక అద్భుతమైన, భారతదేశంలోనే అద్భుతమైన వక్త వెంకయ్య నాయుడు గారు. మనం అందరం తెలుగు ఉపన్యాసాలే విన్నాం. వారు హిందీలో మాట్లాడినా, ఇంగ్లీష్లో మాట్లాడినా తెలుగు ప్రాస ప్రయోగాన్ని అక్కడ కూడా మాట్లాడి అందరినీ అబ్బురపరిచే పద్ధతులు. మన దక్షిణ భారతీయులకు హిందీ రాదనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. కానీ వారు హిందీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా, హిందీలో ఉపన్యాసం చెప్పినా అద్భుతమైనటువంటి ఉపన్యాసం వాళ్ళు చెప్పేవారు. ఉపన్యాసం మామూలుగా చెప్పడానికి కొంచెం రసజ్ఞతతో, అందుకే పెద్దలు ఒక కవి ఒక ఆయన రాశారు, భాస్కర శతకంలో రాశారు, చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకము, గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం. అంటే చదువు ఎంత గొప్పగా వచ్చినా, పాండిత్యం ఎంత గొప్పగా ఉన్నా, వక్తృత్వం ఎంత గొప్పగా చెప్పినా అందులో రసజ్ఞత కనుక చాలినంత లేకపోతే ఇంటలెక్చువల్ యాక్సెప్టెన్స్ రాదు. గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరెచ్చటం ఎట్లా ఉంటుందంటే, బదునుగా మంచి కూర
నలపాకము చేసిననైనా అందు ఇంపొదవడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్యా భాస్కర. అర్థమైంది కదా? అర్థం కాని వాళ్ళు కూడా కొడుతున్నారు. అంటే తెలుగు భాషకున్న గొప్పతనం, వెంకయ్యనాయుడు గారి స్పీచ్ అంతా మీరు విన్నవాళ్ళు కాబట్టి, మనకందరికి వారి గురించి తెలుసు కాబట్టి, బాగున్నా బాగలేకపోయినా ఒకసారి ఓ మిత్రుడితో మాట్లాడుతూ ఉంటే శంకరాభరణం పాట వచ్చింది. శంకరాభరణం ఇంకేదో సినిమా పాట వచ్చింది. అది చాలా గంభీరమైనటువంటి సమాసాలు, కఠినమైనటువంటి భాష అట్లా ఉంటుంది. ఏమైనా అర్థమైందా అని నేను అడిగిన. సౌండింగ్ వెరీ వెల్ అన్నాడు. అంటే సౌండింగ్ అయినా సరే ఆ పదాల నర్తన, ఆ పదాల కూర్పు అట్లా ఉంటే చాలా బాగుంటుంది. వెంకయ్యనాయుడు గారిని నేను మొట్టమొదటి చూసేటువంటి అవకాశం నాకు 80s కలిగింది. నేను అప్పుడు పీజీ కంప్లీట్ చేసి నేను విద్యార్థి దశ అయిపోయి కొంచెం విప్లవ రాజకీయాల వైపు ఆలోచన చేస్తున్న సందర్భం. ఆ సందర్భంలో వారు జైలు నుంచి, ఎమర్జెన్సీలో జైలు నుంచి రిలీజ్ అయ్యి సిద్దిపేట, మా ప్రాంతమైనటువంటి సిద్దిపేటకి వారు సుబ్రహ్మణ్య స్వామి గారితో కలిసి వచ్చారు. వచ్చినప్పుడు అప్పుడు వారి ఉపన్యాసం వ్యంగ్యం ఎక్కువ కూడుకొని ఉండేది. ఆ తర్వాత వారు బాగా పరిపక్వత చెందారు. ఉపన్యాసంలో అవసరమైన సందర్భంలో వ్యంగ్యం కానీ, హాస్యం కానీ, రౌద్రం కానీ, లాలనపూర్వకమైనటువంటి సామరస్యత కానీ ఇవన్నీ కలగలిపితేనే అద్భుతమైన ఉపన్యాసం అవుతుంది. అది వారు అక్కడికి వచ్చినారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే చాలా అద్భుతంగా మాట్లాడేవారు, చాలా వ్యంగ్యంగా మాట్లాడేవారు. శత్రువుని ఎదుటి వాళ్ళని విమర్శించడంలో చాలా గొప్పగా చెప్పేవారు. వారి ఉపన్యాసం మొట్టమొదటిసారి నేను సిద్దిపేటలో సుబ్రహ్మణ్య స్వామి గారితో వినడం జరిగింది. ఆ తదనంతరం అనేక సందర్భాలలో వారితో పాటు కలిసి ప్రజావేదికలు కానీ ఇతరత్ర కానీ పంచుకోవడం జరిగింది. మొన్న మాట్లాడిన మిత్రుడు మా ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాట్లాడితే నేను చెప్పాను, ఏది కూడా ఒక రోజుతో సాధ్యం కాదు. పదవులు చాలామందికి వస్తాయి, కానీ ఆ పదవికి వన్నె తేవడం, ఆ పదవికి గొప్ప వన్నె ఇచ్చే విధంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం అనేది చాలా కష్టంతో కూడుకుంటే అవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. ఊరికే తమాషాకు ఏది రాదు. వెంకయ్యనాయుడు గారు గొప్ప వక్త నిజమే, కానీ దాని వెనుక ఒక రోజు కృషి కాదు, ఒక అధ్యయనం కాదు, ఒక పరిశీలన కాదు. అనగననగరాగ మతిశయిల్లుచునుండు, తినగ తినగవేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన అని పెద్దలు చెప్పినారు. ఒక రోజుతో ప్రాక్టీస్ కాదు. అంటే తాను ఒక సామాన్య కార్యకర్తగా ఒక రాజకీయ భావజాల సంబంధమైనటువంటి పార్టీలో చేరి అద్భుతమైనటువంటి పదవులు వారు అధిరోహించినారు. మనమందరం కూడా చూశాం, సంతోషించాం. వారు 2 పర్యాయాలు శాసనసభ్యులుగా, 4 పర్యాయాలు పార్లమెంట్ సభ్యులుగా, కేంద్రంలో మంచి పోర్ట్ఫోలియోలు, చాలా గౌరవప్రదం, ప్రజలకు సేవ చేయగలిగేటువంటి అద్భుతమైనటువంటి పోర్ట్ఫోలియోలో అటు వాజ్పేయి గారి ప్రభుత్వంలో కావచ్చు, ఇటు మోదీ గారి ప్రభుత్వంలో కావచ్చు, అద్భుతమైనటువంటి కేంద్ర మంత్రిగా, అదేవిధంగా వీటన్నిటిని మించి జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఆ రోజే మనకు చాలా గౌరవం పెరిగింది. ఒక తెలుగువాడు ఒక నేషనల్ పార్టీకి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కావడం అనేది కూడా వారు మనకు తెచ్చిపెట్టినటువంటి గౌరవం. ఆ రకంగా ఆ రోజు కూడా అత్యున్నతమైన పదవిని వారు అలంకరించారు. ఆ తదనంతరం ఈరోజు భారత ఉపరాష్ట్రపతిగా వారు పదవి స్వీకరించి తొలిసారిగా వారిని గౌరవించుకునేటువంటి ఒక సదవకాశాన్ని మనకు కలిగించినందుకు వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వారందరితో పాటు నేను కూడా సంతోషిస్తూ ఉన్నాను. మనందరం ఈ సంతోష సమయంలో మనకు తోచినంతలో గౌరవప్రదంగా వారిని సత్కరించుకుందాం. ముందుకు వారి సన్మాన కార్యక్రమం, వారికి వేదాశీర్వచనం అదంతా కూడా ఉంటుంది. వారు ఎంత సింపుల్ అంటే, ఎంత ఆత్మీయత వారిలో ఉంటుందంటే, ప్లేన్ దిగంగానే మామూలుగా లాస్ట్ టైం కూడా అన్సారీ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వచ్చారు. వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు గవర్నర్ గారు, నేను మా పని ప్రెసిడెంట్ గారు వచ్చినా వైస్ ప్రెసిడెంట్ ఇచ్చినా లైన్ అప్ అయిపోయి రిసీవ్ చేయాలి. కొంచెం మామూలుగా ప్రోటోకాల్, హై ప్రోటోకాల్ కాబట్టి స్టిఫ్గా ఉంటాం. కానీ వారు ఈరోజు మమ్మల్ని పలకరించిన తీరు ఎంత ఆత్మీయంగా ఉందంటే, మమ్మల్ని పలకరించడమే కాదు, నేను చాలా ఉన్నతమైన ప్రోటోకాల్లో ఉన్నటువంటి భావన కాకుండా మన వాళ్ళ మధ్య అడుగుపెట్టినటువంటి ప్రేమతో, ఒక లాలిత్యంతో మమ్మల్ని పలకరించారు. మాకు చాలా ఆనందం కలిగించారు. అదేవిధంగా ఇంకో మాట, గొప్ప వారిలో ఉన్నటువంటి గొప్పతనం, చాలామంది నాకు నెల్లూరు నుంచి నేను వచ్చిన తర్వాత హైదరాబాదే కదా నాకు ద్వితీయ కేంద్రం, ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగానే కదా చాలా కాలం నేను రాజకీయాలు కానీ మంచిగాని ప్రజా జీవితంలో కొనసాగింది. ఈ సభలో ఉన్న వాళ్ళు చాలామంది నాకు పరిచయం ఉంటారు. వాళ్ళని దిగి కలుసుకునేటువంటి అవకాశం ఉంటుందా లేదా కేసీఆర్ అని అడిగారు. అంటే నేను వైస్ ప్రెసిడెంట్ అనే ఆ గాంభీర్యం కానీ ఆ ఇది కానీ లేకుండా మన వాళ్ళ మధ్యకి వచ్చినప్పుడు అంత ఆప్యాయంగా ఉండాలన్నటువంటి ఆ సంస్కారం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఆ అవకాశం మీ అందరికీ కూడా ఉంటుంది. వారు ఈ సభ కార్యక్రమం ముగిసిన తర్వాత, వారి ప్రసంగం ముగిసిన తర్వాత
నేను గవర్నర్ వారిని అట్లా మీ అందరినీ పలకరించే విధంగా తీసుకొని వస్తాం. మీరు డిసిప్లిన్గా మన వైస్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి అందరూ కూడా చూడవచ్చు. ఆ అవకాశం కూడా ఉంటుందని తెలియజేస్తూ మనందరికీ వారు ఈ సంతోషాన్ని కలిగించి ఇంత మంచి కార్యక్రమం మనం ఏర్పాటు చేసే అవకాశాన్ని కలిగించినందుకు మరొక్కసారి మన తెలుగు బిడ్డ మనందరికి గర్వకారమైనటువంటి నేటి మన భారత ఉపరాష్ట్రపతి మాన్య శ్రీ వెంకయ్య నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.